హైదరాబాద్లోని మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. ఏసీబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ స్థానిక దుకాణదారులు అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సిపిఎం పార్టీ కార్యాలయాన్ని కూడా అధికారులు కూల్చివేయడం రాజకీయ దుమారం రేపింది. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ ఆఫీసుకు కక్షపూరితంగానే కూల్చివేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి కోమటి రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతోని వచ్చి మన మల్కాజ్గిరి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అయినా అతను వచ్చేసి పోలీస్ బలగాలతో ముక్కుమడిగా పేద ప్రజలు నివసిస్తున్న చిన్న చిన్న చితక వ్యాపారాలు చేసుకుని పొట్టపోసుకుంటున్నటువంటి కార్మికుల పైన ఏకంగా దాడి చేసి ఆ వ్యాపారస్తులను, సామాన్లను, పండ్లను, కూరగాయలు అన్నిటిని కూడా నేలమట్టం చేసి వాళ్ళు చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసుకుంటే తోపుడు బండ్ల కాడికి కూడా వాళ్ళను ఆ బండ్లను నేలపాలు చేయడం అనేది జరిగింది. కనీసం మేము కూడా ఏమంటున్నామంటే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అధికారులను మీరు ఒక రోజు నోటీస్ ఇవ్వాల్సిందే. లేదు, కరెంటు బిల్లు కట్టకపోతే 15 రోజుల ముందు నుండి ఆటో ప్రచారం పెట్టి కట్టండి కరెంటు బిల్లు కట్టండి అని అంటారు. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పుడు మీరు డిమాలిషన్ కు పాల్పడుతున్నారు. అది పోలీసులతోని, బుల్డోజర్లతోని వచ్చి ఏకంగా ఇవాళ ఉన్నటువంటి షాపులన్నీ కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఆఫీసర్ శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒకవేళ చేయాలంటే ముందస్తు నోటీస్ ఇచ్చి ఎంక్రోచ్మెంట్స్ని కట్ చేయొచ్చు, తీసేయచ్చు, తొలగించవచ్చు, ఆయనకి రైట్ ఉంది. కానీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనా లేదా? సిపిఎం పార్టీ ఆఫీస్ ఇక్కడ ఉంది, అది ప్రజలకు నిరంతరం ఉపయోగపడుతుంటుంది. అటువంటి ఆఫీస్ మీద ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా దాడి చేశాడు. ఈ చర్యల్ని నేను సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళు, కూలీ దొరక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళని వాళ్ళ పొట్టగొట్టడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసు, డిప్యూటీ కమిషనరు, వీళ్ళందరూ కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వీళ్ళకి దమ్ము, ధైర్యం ఉంటే కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మల్కాజ్గిరి ప్రాంతంలోనే. వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళరు. వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు అండదండలు తీసుకుంటారు, వ్యాపార డబ్బు అవన్నీ ఉన్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతోని వచ్చి మన మల్కాజ్గిరి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అయినా అతను వచ్చేసి పోలీస్ బలగాలతో ముక్కుమడిగా పేద ప్రజలు నివసిస్తున్న చిన్న చిన్న చితక వ్యాపారాలు చేసుకుని పొట్టపోసుకుంటున్నటువంటి